ఫైనల్లీ దర్శనం డే అయితే వచ్చేసింది. పొద్దున్నే లేచి నీట్గా స్నానం చేసుకొని బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. బస్ ఎక్కాక అలా ఆ వ్యూస్ని చూసుకుంటూ వెళ్తున్నాం. అలా ఘాట్ రోడ్లో ప్రయాణిస్తూ ఉంటే మనసు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు తిరుపతి అనేది చాలామంది డ్రీమ్ అండ్ ఆల్సో ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. అలా దాదాపు 45 మినిట్స్ తర్వాత కొండ మీదకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. కొండ మీద వ్యూస్ అయితే భలే ఉంటాయి. ఆ రోడ్స్ అన్ని చాలా క్లీన్గా ఉంటాయి. తర్వాత తినడానికి అన్నదానానికి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ లైన్ చాలా ఉంది. సో అందుకే ఒక హోటల్లోకి వెళ్ళి వెజ్ బిర్యానీ అయితే తిన్నాము. టేస్ట్ చాలా బాగుంది. అలా జీపేకి గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ నామాలు పెడుతుంటే నామాలు పెట్టించుకున్నాం. ఆ తర్వాత గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి లోపలికైతే వెళ్ళి ఫోన్ అయితే సబ్మిట్ చేసేసాం. చివరికి సాయంత్రానికి దర్శనం కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా బయటకు వచ్చాము. తర్వాత లడ్డూస్ అయితే తీసుకున్నాము. లడ్డూస్ తీసుకొని మళ్ళీ ఒక కార్ బుక్ చేసుకొని కొండ కిందకైతే వచ్చేసాం. ఇంతటితో నా ట్రిప్ అయితే అయిపోయింది. ఆ తర్వాత నేను కామ్గా బట్టలు సర్దుకొని డైరెక్ట్ గా తిరుపతి నుంచి నా కాలేజ్ ప్లేస్ కి అయితే వచ్చేసాను అనమాట.